హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అష్యూరెడ్డి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఒక దుబాయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మధ్యలో 9.5 కోట్లు. అసలు నిజంగా అష్యూరెడ్డి ధర్మేంద్ర అనే దుబాయ్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా ట్రాప్ చేసింది, 9.5 కోట్ల రూపాయలు ఎలా తీసుకుంది అంటే దీనికి సంబంధించి ఫస్ట్ అందరూ కూడా ఒక సెలబ్రిటీ న్యూస్ కదా, ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఇది రూమరే ఉండొచ్చు, 9.5 కోట్లు అష్యూరెడ్డి కవర్ ఇస్తారు అని. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే గతంలో వీళ్ళిద్దరు కొలీగ్స్గా వీళ్ళు ఎక్కడో పని చేసినారు, తర్వాత పరిచయం అయినారు, పెళ్లి చేసుకుందామని చెప్పి ఆ అబ్బాయి ధర్మేంద్ర ఫాదర్ సత్యనారాయణమూర్తి కాల్ చేశారు. తర్వాత మాట్లాడుకుందాం రమ్మన్నారు. మాట్లాడుకునే లోపే అబ్బాయిది కాకినాడ అని ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి ఫాదర్ పైన కేసులు ఉన్నాయని, అబ్బాయి కూడా ఆల్రెడీ మ్యారీడ్ అని, డివోర్స్ అయిందని, ఇలాంటి అన్ని కేసులు నడుస్తున్నాయని తెలిసిందని ఇక సంబంధం విరమించుకున్నామన్నారు. మళ్ళీ అష్యూరెడ్డి టచ్లోకి వెళ్ళి దాదాపు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, 2 సార్లు పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది, 2 సార్లు పెళ్లి చేసుకుందాం ఫిక్స్ చేసిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత అష్యూరెడ్డి పెళ్లి చేసుకోవడానికి నో చెప్పిందని, రకరకాలుగా అంటే అన్ని విధాలుగా అది గోల్డ్ అయితేనేమి, డబ్బులు అయితేనేమి, మనీ ట్రాన్సాక్షన్, ఇచ్చిన గిఫ్ట్లు అన్నీ కలిపి దాదాపు 9.5 కోట్లు అయినాయి. అప్పుడు 50 లక్షలు, అప్పుడు 70 లక్షలు, దాదాపు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా బయటకు వస్తున్నాయి. అష్యూరెడ్డికి అప్పుడప్పుడు అంటే 9.5 crores మనీలో దాదాపు ఇండివిజువల్గా అప్పుడప్పుడు ఇచ్చిన మనీ అంతా కూడా బయట పెడుతున్నారు. దీనికి సంబంధించి ఒక కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. అష్యూరెడ్డి మాట్లాడుతూ నేను 1.5 crore మేలోపు నేను క్లియర్ చేస్తాను, 1.5 crore నేను మేలోపు ఇస్తాను, మే వరకు నన్ను టచ్ చేయకు, మే వరకు నాకు కాల్ చేయకు, మా సిస్టర్కి కాల్ చేస్తున్నావు అంటే ఎందుకు కాల్ చేస్తున్నావు, మే వరకు నేను 1.5 crore ఇస్తా, ఇక మిగతా డబ్బులు అంటావా నేను సంపాదించినప్పుడు ఉన్నప్పుడు నేను నీకు క్లియర్ చేస్తాను, మే వరకు నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నేను నీకు ఫోన్ చేయను అని చెప్పేసి అష్యూరెడ్డి చెప్తుంది. అంటే పెళ్లి చేసుకుందాం, ప్రేమించి పెళ్లి చేసుకుందాం, రిలేషన్లో ఉండి అప్పుడు కొంత అమౌంట్, అప్పుడు కొంత అమౌంట్, అప్పుడు 50 లక్షలు, అప్పుడు 20 లక్షలు, ఇలా రకరకాల పద్ధతుల్లో గోల్డ్ సిల్వర్కి దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినాడు అని కూడా తెలుస్తుంది. పెద్ద పెద్ద గోల్డ్ ఆర్నమెంట్స్ గిఫ్ట్ ఇచ్చిండని, ఇవన్నీ కూడా రిలేషన్లో ఉన్నప్పుడు అష్యూరెడ్డి తీసుకుందని, పెళ్లి చేసుకుందామని నమ్మించి తీరా పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏదో కారణం చెప్తూ డిలే చేస్తూ అష్యూరెడ్డి నన్ను నమ్మించి మోసం చేసింది, పెళ్లి చేసుకుంటా అని రిలేషన్లో నా త్రూ ఎన్నో గిఫ్ట్లు, ఎన్నో రకరకాల పద్ధతుల్లో డబ్బులు తీసుకుంది అని చెప్పేసి ధర్మేంద్ర చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా 9.5 కోట్లు ఒక్కసారిగా 1.5 కోటి ఇచ్చినాడని, ఆ 1.5 కోటి డబ్బులు కూడా నేను మేలో క్లియర్ చేస్తాను, ఆ లోపు నాకు కాల్ చేయొద్దు, పెద్ద మనుషుల ద్వారా మాట్లాడదామంటే వేణుస్వామిని పిలుచుకుంటావా, రిపీట్, పెద్ద మనుషుల ద్వారా మాట్లాడదామంటే వేణుస్వామిని తీసుకొస్తావా, ఇంకోరినైనా తీసుకొస్తావా, నీ ఇష్టము, నేను మాత్రం మేలో 1.5 crore ఇస్తా అని చెప్తుంది. మిగతా డబ్బులు ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పేసి అష్యూరెడ్డి కాల్ రికార్డింగ్ అయితే వైరల్ అయింది. మరోవైపు అష్యూరెడ్డి తల్లి కాల్ రికార్డింగ్ కూడా ఒకటి వైరల్ అవుతుంది. బండి యాక్సిడెంట్కి సంబంధించి ధర్మేంద్రకు సారీ చెప్తూ ఆమె ఒక వాయిస్ మెసేజ్ పంపించింది. అయితే ఈ విషయంలో అష్యూరెడ్డి తండ్రి మాట్లాడిన విషయం చూస్తుంటే అసలు అష్యూరెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి, ఆ వెంకటకృష్ణారెడ్డి మాట ఎక్కడ వినలేదని, ఇక అష్యూరెడ్డి హైదరాబాద్లో ఉంటుంటే వెంకటకృష్ణారెడ్డి తన తల్లి సపరేట్గా వేరువేరుగా ఉంటున్నారని, వాళ్ళిద్దరు కలిసి లేరని, అష్యూరెడ్డి కూడా తన మాట వినదని, అష్యూరెడ్డి తనకు నచ్చని ఇండస్ట్రీలో ఉందని, చాలాసార్లు ఎంత చెప్పినా ఈ ఇయర్ వెళ్ళిపోతా అంటూ ఇండస్ట్రీలోనే తను యాక్టింగ్ అంటే ఇష్టం, కాలేజ్ ప్లేస్మెంట్లో మంచి ఉద్యోగం కొట్టింది, అయినప్పటికీ యాక్టింగ్ అంటే ప్యాషన్, మా కుటుంబం నేను మొత్తం ఈ గ్లామర్ ఫీల్డ్కి సినిమా ఇండస్ట్రీకి దూరం, అయినప్పటికీ మా కూతురు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, ఇక తన తల్లి డైరెక్షన్లో పోతుందని, తన తల్లి సపోర్ట్తో ఆమె సినిమాల్లో ఇటు బిగ్ బాస్లో ఈ గ్లామర్ ఫీల్డ్లో ఉందని చెప్పేసి అష్యూరెడ్డి తండ్రి చెప్తున్నాడు. అష్యూరెడ్డి తల్లి మీ మాట వినదా అంటే అష్యూరెడ్డి తన వైఫ్, అష్యూరెడ్డి తల్లి అంటే ఇక్కడ వెంకటకృష్ణారెడ్డి వైఫ్, తన వైఫ్ తన మాట అయినదని, ఇప్పుడు కూతురు కూడా వినట్లేదని, మేము ఈ సినిమా ఇండస్ట్రీకి గ్లామర్ ఫీల్డ్కి దూరం అని చెప్పేసి అష్యూరెడ్డి తండ్రి చెప్తున్నాడు. ఈ మాటలు చూస్తుంటే నిజంగా
చాలా కామెంట్లు వస్తున్నాయి. అశ్విరెడ్డి అంటే ఒక తండ్రికి ఒక భర్తకి ఇలాంటి భార్య ఉండొద్దు, ఒక తండ్రికి ఇలాంటి కూతురు ఉండొద్దు, ఏ తండ్రికి కూడా అశ్విరెడ్డి లాంటి కూతురు ఉండొద్దు, అశ్విరెడ్డి తల్లి ఏ భర్తకు భార్యగా ఉండొద్దు, ఆయన చాలా సఫర్ అవుతున్నాడు, ఆయన జెన్యూనిటీ కనబడుతుంది, అటు కూతురు మాటినదు ఇటు భార్య కూడా మాటినదు అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి అశ్విరెడ్డి తండ్రి వెంకట కృష్ణారెడ్డి పైన. దీనికి సంబంధించి అశ్విరెడ్డి ఇన్ని రోజులు రూమర్ అనుకున్న ఈ న్యూస్, అశ్విరెడ్డి ఒక్క కాల్ రికార్డింగ్తో అశ్విరెడ్డి నిజంగా 9.5 కోట్ల వరకు కూడా డబ్బులు తీసుకుందని, 1.5 కోట్ల అయితే 1 monthలో ఇస్తా అని చెప్పి అశ్విరెడ్డి కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. అయితే ఇంకా ఈ కథ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.